ఇక డీటెయిల్స్ చూస్తే హిందూ పండుగలలో అత్యంత విశిష్టమైన వినాయక చవితి చిన్న పెద్ద కుటుంబమంతా కలిసి భగవంతుణ్ణి ఆరాధించే పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు అయిన నేడు వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. హిందువులకు అతి ప్రాముఖ్యమైన వినాయక చవితి పండుగ విశిష్టతపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. హిందువుల ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి. 10 రోజుల పాటు జరుపుకోనున్న ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గణపతి విగ్రహాల ఏర్పాటు కోసం మండపాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. గణపతి చతుర్థి సమయంలో మండపాల్లో కొలువు తీరే గణపతి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. గణేశుడిని 10 రోజుల పాటు గణపతి నవరాత్రులుగా ఆచారం ప్రకారం పూజిస్తారు. 11వ రోజున గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తారు. గణపతి భాద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి రోజున జన్మించారు. ఈ సంవత్సరం ఈ తేదీ సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. దీంతో ప్రజలు సెప్టెంబర్ 7వ తేదీన అయిన నేడు వినాయక చవితిని జరుపుకుంటున్నారు. గణేష్ చతుర్థి రోజున విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. హృదయపూర్వకంగా నియమ నిబంధనలతో ఆరాధించడం ద్వారా గణపతి అనుగ్రహం పొందవచ్చు. అటువంటి పరిస్థితుల్లో గణపతిని పూజించడానికి సరైన పూజా విధానం తెలుసుకోవటం చాలా ముఖ్యం. వినాయక చవితి పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తొలి పూజలు అందుకునే ఆ గణనాథుడి దయతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానన్నారు. వాడవాడలా చవితి పందిళ్లతో కళకళ్లాడాల్సిన సమయంలో వచ్చిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేశాయన్నారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు సాధారణ జీవితం పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ వక్రతుండ మహాగణపతిని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వాసులు వరదలతో బీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తి ప్రపత్తులతో ఆనందదాయకంగా చేసుకునే పరిస్థితులు లేకపోవటం దురదృష్టకరమన్నారు. అందువల్ల వినాయక పందిళ్లను ఆడంబరంగా ఆర్భాటాల జోలికి పోకుండా సంప్రదాయబద్ధంగా పరిమితంగా చేసుకోవాలని, ఆ విధంగా మిగిలిన నిధులను వరద బాధితులను ఆదుకోవడానికి వినియోగించాలని కోరారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్యం, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలాషించారు. బుడమేరు గండ్లు పూడ్చాలి, అదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరదల వల్ల రాష్ట్రంలో 28 మంది చనిపోయారని తెలిపారు. ఇళ్లలో సామాగ్రి నష్టానికి ఏం చేయాలనే దానిపైన ఆలోచిస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహాయంపై ఇంకా సమాచారం లేదని, కేంద్రానికి ఇంకా ప్రాథమిక నివేదికలే పంపలేదన్నారు. వరద నష్టం అంచనాపై ఈ రోజు ప్రాథమిక నివేదిక పంపుతామన్నారు. బాధితులకు సహాయంపై కేంద్రంతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. వరద ప్రాంతాల్లో బాధితుల కోసం ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై విజయవాడ కలెక్టరేట్ వద్ద సీఎం మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై ఇంకా సమాచారం లేదని, కేంద్రానికి ఇంకా ప్రాథమిక నివేదికలే పంపలేదన్నారు. వరద నష్టం అంచనాపై ఈరోజు ప్రాథమిక నివేదిక పంపుతామన్నారు. బాధితులకు సాయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించామని, ప్రస్తుతం పైనుంచి ప్రవాహం రావటం లేదన్నారు. ముంపు ప్రాంతాల్లో క్రమంగా నీరు తగ్గుతోందని, ముందు బుడమేరు గండ్లు పూడ్చాలి, అదే మా లక్ష్యం అన్నారు. బుడమేరు 3వ గండిని పూడ్చేందుకు సైన్యం కూడా వచ్చిందని, 3వ గండిని పూడ్చాలని సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, 149 అర్బన్, 30 రూరల్ సచివాలయాల నుంచి పనులు చేపట్టామన్నారు. 3.12 లక్షల ఆహార పొట్లాలు, 11.5 లక్షల వాటర్ బాటిళ్లు, పాలు, బిస్కెట్లు, కొవ్వొత్తులు పంపిణీ చేశామని చెప్పారు. నీరు నిల్వ ఉన్న చోట తప్ప మిగతా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. మళ్ళా ఒకసారి సూపర్వైజ్ చేశాను. బుడమేరు బ్రీచ్ క్లోజ్ చేయాలి, దానివల్ల నీళ్లు వచ్చేది ఆగుతుంది. ఇప్పుడుండే నీరన్నీ కూడా డ్రైన్ చేయాలి, ఇవన్నీ బయట వెళ్ళిపోవాలి. అప్పుడే మేము చేసే పనులకు సార్థకత ఉంటుంది. ఈరోజు 6వ రోజు చాలా స్ట్రగుల్ చేస్తున్నాం. నిన్న మళ్ళా వర్షాలు వచ్చాయి. వర్షాలు వచ్చిన తర్వాత 3 బ్రీచ్ల్లో 2 బ్రీచ్ని క్లోజ్ చేశాం. ఒకటి ఉంది.
ఆ ఒకటి వల్ల 40-50% నీళ్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నిన్న 9,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ వాటర్ వల్ల కొద్దిగా కొన్ని ప్రాంతాల్లో లెవెల్స్ పెరిగి మళ్ళా ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తగ్గింది. దగ్గర 3,000-3,500 వస్తా ఉంది. కాన్ఫిడెంట్ గా రాత్రి లోపల క్లోజ్ చేయాలని సర్వశక్తులు వినియోగిస్తున్నాం. అదైతే పైన నుంచి వచ్చే వాటర్ మనకు ఎక్కడా క్యాచ్మెంట్ ఏరియా రెయిన్స్ పడలేదు ఈ రోజు వరకు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్ఫ్లోస్ రావనేది ఒక నమ్మకం. అదే సమయంలో 32 వార్డుల కింద డివైడ్ చేసి, డివిజన్ల కింద డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం. వాళ్ళను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. రిపోర్ట్ నేను పంపిస్తాను, కానీ అవసరమైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నా, డిస్కస్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా. నేను చెప్పింది ఈరోజు మీకు, ఇంతవరకు అయితే నేను పోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఈ ప్యాకేజీలు, రెస్క్యూ ఆపరేషన్స్, ఇవన్నిటికీ వీళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయాలి. ఇండ్లకు సహాయం ఇవ్వకపోతే తట్టుకోలేరు. రెండోది, వ్యాపారస్తులందరూ దెబ్బతిన్నారు. ఈ 2 కేటగిరీస్ ని ఏ విధంగా చేయాలి, ఎట్లా రీషెడ్యూల్ చేయాలి, వాళ్లకు గ్రాంట్ ఇవ్వాలి, ఇన్సెంటివ్ కింద ఇంట్రెస్ట్ కూడా తగ్గించాలి, రీషెడ్యూల్ చేసి లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వాలి. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు, కానీ అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే 40% పనులు పూర్తయ్యాయని, విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా యంత్రాంగం, స్థానికుల నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక నమూనాతో ఈ ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతోందన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న పరిశీలించారు. పనుల స్థితిగతుల గురించి అధికారులను, జీఎంఆర్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరపు విలేకరులతో మాట్లాడుతూ 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో ప్రతి నెల విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. గత నెలలో పరిశీలించే సమయానికి సుమారు 36% పనులు జరిగాయని, ప్రస్తుతం దాదాపు 40% వరకు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. భూములిచ్చిన నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు తరలివస్తారని చెప్పారు. దేశంలో పౌర విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, 10 ఏళ్ల క్రితం 74 ఎయిర్పోర్టులుండగా ప్రస్తుతం 157కు పెరిగాయని చెప్పారు. భవిష్యత్తులో వీటి సంఖ్య 400కు చేరుతుందని తెలిపారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన మొదటి రోజు నుంచే కలెక్టరేట్ను క్యాంప్ ఆఫీసుగా చేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రకృతి విపత్తులను కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతారహితంగా రాజకీయం చేస్తున్నారని అన్నారు. నష్టాన్ని అంచనా వేసిన వెంటనే వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు గండ్లిపడి వరద సంభవించిందని మంత్రి కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో బస్ చేస్తూ వరద బాధితులకు కష్టాలను తొలగిస్తున్న సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ రూరల్లోని గన్నవరం నియోజకవర్గం అంబాపురం, పాముల కాల్వ, పాతపాడు ముంపు ప్రాంతాలలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద కారణంగా మృతి చెందిన 5 వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే విజయవాడ శివారు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని, అయినప్పటికీ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తూ బాధితులకు అండగా నిలబడుతుందని అన్నారు. రైతులకు నష్టపోయిన పంట పరిహారంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు కేవలం విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారని, పిచ్చి విమర్శలు చేస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ప్రజలే తరిమి కొడతారని హితవు పలికారు. కలెక్టరేట్లో ఉంటూ ఫీల్డ్ విజిట్స్ చేస్తూ ఇవాళ అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఫుడ్, వాటరు, వాళ్ళకి కావాల్సినటువంటి మిల్క్ కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా, బిస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు నుంచి రేషన్ కూడా 6 రకాలైన బియ్యం, కందిపప్పు, అలాగే మంచి నూనె, ఆలుగడ్డ దాదాపు అన్ని కుటుంబాలకి ఇవ్వాలని చెప్పి, ఈ ఫ్లడ్లో ఎఫెక్ట్ అయిన కార్డుతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుని ఈ రోజు నుంచి అందిస్తూ జరుగుతోంది. అలాగే నష్టపరిహారం ఎన్యూమరేషన్ కూడా జరుగుతోంది. ఎన్ని ఇళ్ళు పూర్తిగా మునిగిపోయినాయి, లోపల వస్తువులు ఎంత నష్టపోయారో ఇన్ని కూడా ఎన్యూమరేషన్ అంతా కూడా జరుగుతోంది. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించే నాయకుడు ఎవరు అనేది ఈ వరద ప్రాంత ప్రజలకు తెలిసిందని అన్నారు. సంక్షోభాన్ని సరిచేయగల సమర్థత ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఇంటికి వెళ్లకుండా సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి పనిచేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాలు సాధిస్తామని చెప్పి తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని కేవలం శాసనసభ్యుల కొడుకులు కానీ, మంత్రుల కొడుకులు కానీ, ముఖ్యమంత్రుల కొడుకులు కానీ ఇదే చెప్తారు ఎవరైనా రాజకీయాలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆశయాలను ఏం పాటిస్తున్నాడో మీ ద్వారా సూటిగా అడగవచ్చు. నేను రాజకీయ విమర్శ చేయట్లేదు, నిజంగా ఆత్మవిమర్శ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుంది. ఆయన వాళ్ళ తండ్రి పోలవరం ప్రాజెక్ట్ కావాలని, ఇంకో ప్రాజెక్ట్ కావాలని మాట్లాడిన పరిస్థితి. ఈయన అధికారంలోకి వచ్చినాక గత తెలుగుదేశం ప్రభుత్వం పనులన్నీ 20% లోపు ఆపేసుకోవడంలో వచ్చిన దరిద్రం ఈ దుస్థితి. అలాగే పోలవరంలో కూడా కాపర్ డ్యామ్ కూడా కొట్టుకుపోయి మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి స్క్రాచ్ నుంచి. ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మాణ వ్యయం డబుల్ త్రిబుల్ అయిపోతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఇక్కడ ఇంతకుముందు పరిపాలించిన శాసనసభ్యుడు పోలవరం కుడి కెనాల్ని 137.6 కిలోమీటర్ల నుంచి ఏలూరు కెనాల్ అనుసంధానం చేసే ప్రాజెక్ట్కి ఆ రోజు యనమల రామకృష్ణ గారు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే 15,60,00,000 దాన్ని కట్టలేకపోయింది. ఇవాళ దాన్ని మళ్ళీ రీఎస్టిమేట్ చెబితే 32 కోట్లు, ఎందుకంటే డబుల్ అయింది 5 సంవత్సరాలు. వరద రాజకీయాలతో ప్రభుత్వంపై బురద జల్లటానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ పాలిట శాపంలా మారుతున్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. విజయవాడలో ప్రకృతి బీభత్సానికి రాజకీయ విమర్శలు జతచేసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన స్థాయిని మరో మెట్టు కిందకి దిగజార్చాయని అన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో ఏకపక్ష రాజకీయాలు చేసేవారు నిజంగా సమాజాన్ని నాశనం చేస్తారని తెలిపారు. ఇటువంటి వారికి సంఘ బహిష్కరణతో, రాష్ట్ర బహిష్కరణతో సరైన చర్య అవుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 54, 55, 56 డివిజన్లలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ వరద బాధితుల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు, త్రాగునీరు సరిగా అందుతున్నాయో లేదో అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో తిరుగుతూ వారికి నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, ఇతరతర సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేయటం కాదని, క్షేత్రస్థాయిలో వచ్చి సాయం అందించి నిరాశ్రయులను ఆదుకోవాలన్నారు. హీరోల దగ్గర కంటే ఎక్కువ స్థాయిలో జగన్ దగ్గర డబ్బులున్నాయని, కానీ ఏనాడు ఇటువంటి విపత్తుల్లో తన వంతు బాధ్యతగా జగన్ ముందుకొచ్చి చేయూత అందించిన ఆనవాళ్లు లేవన్నారు. గతంలో విశాఖ కేంద్రంగా వచ్చిన హుద్హుద్ కల్లోల సమయంలో కూడా ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి జగన్ 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించారన్నారు. కానీ అది ఇప్పటికీ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థకు అందలేదన్నారు. అలాగే ఇప్పుడు పార్టీ తరపున జగన్ ప్రకటించిన ₹1 కోటి సాయం కూడా పత్రికా ప్రకటన రూపంలోనే ముగుస్తుందా లేక ఆచరణ సాధ్యమవుతుందా అనేది అంతు చిక్కని ప్రశ్నేనన్నారు. ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అరాచక పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి విపత్తు సమయంలో కూడా అవివేకంతో అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటం అతనిలోని సైకోతత్వానికి నిదర్శనమని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ప్రాంతం వరద బీభత్స తాకిడికి అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క వరద బాధితుడిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక శాఖ మంత్రి నారాయణలతో మంత్రి ఫరూక్ సమావేశమయ్యారు. బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి, క్షేత్రస్థాయిలో వరద సహాయక చర్యలు తదితర అంశాలపై ఫరూక్ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నిద్రాహారాలు మాని మంత్రివర్గంతో పాటు అధికార యంత్రాంగం వరద బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో పనులు నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు బురద చల్లేందుకు ప్రయత్నిస్తూ ఉండడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకుల తీరును చూసి రాష్ట్ర ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని విమర్శిస్తున్న వైసీపీ నాయకులకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ఏ కారణంతో పర్యటించలేదు, తాను పర్యటిస్తే వచ్చే ఇబ్బందులపై బాధ్యత కలిగిన నాయకుడిగా వరద సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్న విషయాన్ని వైసీపీ నాయకులు చూస్తుండకపోవటం, పదే పదే పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేస్తుండటం అర్ధరహితమని ఫరూక్ అన్నారు. వరద బీభత్స నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర ప్రత్యేక బృందం పరిశీలించిందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ప్రభుత్వ శాఖల వారీగా పూర్తి వరద నష్టాన్ని అంచనా వేసి సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం దృష్టికి తీసుకువెళ్లటం జరుగుతుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. గత 5 రోజులుగా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడటం బాధ కలిగిస్తోందని, కేరళ మీకు తోడుగా ఉంటుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కేరళ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. వరద ముంపు పరిస్థితుల్లో మార్పు రాకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, రాజకీయాలది సమయం కాదని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతునివ్వాలని తెలిపారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కేరళ ఎంపీ సంతోష్ కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నాయకులు కేసరపల్లి, సవ్వారిగూడెం, అజిత్ సింగ్ నగర్, డాబాకొట్ల సెంటర్ ముంపు ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గత 5 రోజులుగా విజయవాడ నగరంలోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురై ప్రజలు అనేక ఇబ్బందులు పడటం బాధ కలిగిస్తోందని అన్నారు. వరద ముంపు పరిస్థితుల్లో మార్పు రాకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, రాజకీయాలకిది సమయం కాదని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతునివ్వాలన్నారు. ఇలాంటి విపత్తు పునరావృతం కాకూడదని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రజలకు మనోధైర్యమిచ్చేలా అధికారుల కృషి బాగుందన్నారు. We are here to extend our full support and we will try our level best to help people. Our party is doing in a very good manner here. I will write a letter to the central ministers, especially to the Prime Minister, demanding a special package to deal with this flood situation. It never happened anywhere in the country, especially in South India. We have seen many times, floods and this devastating heavy downpour. But this is unimaginable. Even after 4 or 5 days, we can understand the gravity of the situation. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ గత 5 రోజులుగా అన్ని వరద ముంపు మండలాలు, ప్రాంతాలు పర్యటించామని, ఆహారం, మంచినీటి కోసం చిన్న సందుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీరు కలుషితమై అనారోగ్యాలు ప్రబలే ప్రమాదం ఉందని, ఎన్నడూ లేని విపత్కర పరిస్థితి నేడు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిని జాతి విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరు చేసి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలని కోరారు. కృష్ణా జిల్లాలో 1,05,000 ఎకరాల పంట భూములు మునిగిపోయాయని తెలిపారు. ఇప్పటికే 1,000 కోట్ల పెట్టుబడులు పోయాయని, చిన్న వ్యాపారస్తులు నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు 41,000 హెక్టార్లలో అంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా పంటలన్నీ పూర్తిగా నష్టపోయారు. రైతులందరూ కూడా ఇబ్బందులు పడినారు. దాదాపు ఒక్క గన్నవరం మండలంలోని 7 గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గ్రామాలు కూడా కొన్ని వరకు మునిగిపోవడం జరిగింది.
కాబట్టి వీటన్నిటి అంశాలు కూడా మేము తెలుసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత విజయవాడ నగరాన్ని కూడా చూస్తా ఉన్నాం. గుంటూరు జిల్లాలో కూడా ఇవాళ పర్యటిస్తా ఉన్నాం. ఈ అందరి పర్యటన పూర్తయిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి సంఘీభావం కూడా చెప్పడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 మరపడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని ఘటనపైన సమగ్ర దర్యాప్తు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున 3 భారీ పడవలు ఒక చిన్న పడవ ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ఒకేసారి 4 పడవలు రావటం వెనుక అనుమానాలున్నాయని ఫిర్యాదులో తెలిపారు. బుడమేరు వరద ఉధృతిలో వీరోచితంగా 4 ప్రాణాలను కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన పలిశెట్టి చంద్రశేఖర్ మృతి చాలా బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. సింగరేగర్ తోటవారి వీధిలో గేదెల ఫామ్ నడుపుతున్న శ్యామ్, అతని సోదరుడు చంద్రశేఖర్ నిస్వార్థంగా తక్కువ ధరకు నాణ్యమైన పాలు చుట్టుపక్కల ప్రజలకు అందిస్తున్నారని తెలిసిందని, 4 ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో అక్కడకు వెళ్లిన యువకుడు అనుకోని విధంగా అక్కడ మృతి చెందడం శోచనీయమన్నారు. బుడమేరు వరద కారణంగా చంద్రశేఖర్ మృతి చెందడం, గేదెలు వరద ఉధృతికి కొట్టుకుపోవటం చంద్రశేఖర్ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చిందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు చంద్రశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వరద బాధితులకు పంపిణీ చేసేందుకు పలు రకాల ఆహార పదార్థాలను నగరపాలక సంస్థ, జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ప్యాక్ చేయిస్తోంది. విజయవాడ మొగల్రాజ్పురంలోని అమ్మ కళ్యాణ మండపం, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ప్యాకింగ్ పంపిణీ చేస్తున్నారు. వరద బాధితులకు పంపిణీకి ప్రత్యేకంగా 5 రకాల తినుబండారాలు సిద్ధం చేస్తున్నారు. ప్యాకింగ్ చేసే ఒక్కొక్క ప్యాక్లో 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, 2 లీటర్ల పాల ప్యాకెట్లు, 3 నూడిల్స్ ప్యాకెట్లు, 2 లీటర్ల వాటర్ బాటిల్స్ ఉంటున్నాయి. వరద బాధితులు ప్రతి ఒక్కరికి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 6 లక్షల యాపిల్స్, 6 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 3 లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల లీటరు పాల ప్యాకెట్లు, 4 లక్షల నూడిల్స్ ప్యాకెట్లను వరద బాధితుల కోసం వాలంటీర్లు, సిబ్బంది ప్యాక్ చేస్తున్నారు. వరద ఉధృతి శాంతించాలంటూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఓగిరాల గ్రామంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వరద నీటిలో పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి హారతులు ఇచ్చి గంగమ్మ శాంతించాలని వేడుకుంటున్నారు. తమ గ్రామం 5 రోజులు వరద ముంపులోనే మగ్గుతోందని, కనీసం బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 అడుగుల మేర పెరిగిన వరద నీరు పెరగడంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో వాగులు, చెరువులు వర్షాల దాటికి ప్రమాదకర స్థాయికి ప్రవహిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పడుతున్నటువంటి వర్షాలకు ఎగువ నుంచి ఎట్టివాగు ద్వారా గ్రామంలోని 2 చెరువులకు పెద్ద ఎత్తున నీరు చేరటంతో పొంగిపొర్లి కోమటిగుంట అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నీరంతా ఏలూరు కాలువకు సమీపంలోనే పిల్లాయిగుంటకు వరద నీరు ముంచెత్తడంతో సుమారుగా 500 ఎకరాల ఆయకట్టును నీట మునిగే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలియజేశారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో గత 5 రోజులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా వారితో సంయుక్తంగా కలిసి ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న ఎంతో మంది బాధితులకు సేవలు చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే సభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ఆదేశానుసారం వరద బీభత్సంతో పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాలకు వెళ్లి స్వయంగా బాధితులకు సహాయం చేస్తూ వారికి అండగా నిలవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ తరపున సహాయంతో కలిసి సింగనగర్, వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో ఆహార పొట్లాలు, త్రాగునీరు పంపిణీ చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ప్రవహిస్తున్న తాడు సహాయంతో నీటిలోకి దిగి బాధితులకు అతి కష్టం మీద ఆహారాన్ని అందజేశారు. యువకులు, క్రీడాకారులు పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్కేటింగ్ కోచ్ చెమికల చందు, అంతర్జాతీయ షూటింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. హనీత్ నాగ్, పెరవలి విజయ్, నేతల హనీష్, పెరుగు హేమంత్, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఈ నెల 7న తలపెట్టిన సమ్మెను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు రామచంద్రరావు, చరణ్లు తెలియజేశారు. ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగిపోవడంతో అధికార యంత్రాంగం పూర్తిగా రక్షణ చర్యల్లో నిమగ్నమై ఉండటం వల్ల పాలసీ ప్రకటించే యోచనలో ప్రభుత్వం లేనందువల్ల బంద్ను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 7వ తారీఖు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం విషయం వాస్తవమే. కానీ ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి వరదల ప్రభావాల రీత్యా మరియు మా యొక్క అధికారం నుంచి మాకు పిలుపు వచ్చి చర్చలకు రమ్మన్న దృష్ట్యా
మీ యొక్క రాష్ట్ర బంద్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది. కావున రాష్ట్ర ప్రజలు మరియు మా యొక్క సూపర్వైజర్లు, సేల్స్ మెన్లు అందరూ కూడా గమనించి రేపు యథావిధిగా ఉన్నటువంటి షాపులు ప్రతిరోజు జరిగే విధంగా అందరూ కూడా డ్యూటీస్కి అటెండ్ అవుతారండి. రాష్ట్రంలో ప్రభుత్వ బంద్ అన్న కొన్ని కథనాలు వెలువడుతున్నాయి రేపు, కనుక అందరూ కూడా గమనించండి. రేపు ఎటువంటి ప్రభుత్వ దుకాణాలు కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలు కూడా ఎటువంటి దుకాణాలు కూడా మూయడం జరగదు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు తాము ఉన్నామంటూ సహాయం చేసేందుకు ఎస్పీ చారిటబుల్ ట్రస్ట్, హర్షిత డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు నడుం బిగించారు. 100 రూపాయల నుంచి ఆపై మీకు తోచినంత ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధి విరాళాలు అందజేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణమ్మ బుడమేరు సృష్టించిన అల్లకల్లోలానికి చిన్న భిన్నమైన వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న సాయానికి తోడుగా ఎస్పీ చారిటబుల్ ట్రస్ట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద సీఎం సహాయ నిధికి ప్రతి ఒక్కరూ సాయం చేయాలని నిధిని సేకరిస్తోంది. ఎస్పీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శివ, రాజా, కిరణ్, భారతి, శ్వేత, శాంతి, లావణ్యలు కలిసి నగరవాసులకు వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని అవగాహన కల్పిస్తున్నారు. సీఎం సహాయ నిధికి సంబంధించిన బ్యాంకు నంబర్ స్కాన్ చూపించి వాటిని సాయానికి పంపించాలన్నారు. ఎవరికైనా ఆర్థిక సాయాన్ని పంపించేందుకు ఇబ్బందులు ఉంటే ఎస్పీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకిస్తే తామే స్వయంగా సీఎం సహాయ నిధికి అందజేస్తామన్నారు. ఎదుటివారు కష్టాల్లో ఉన్నప్పుడే అందరం మనలోని ఉన్న మానవత్వాన్ని ప్రదర్శించాలని ఎస్పీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలియజేస్తున్నారు. వరద బాధితులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా వంతు మేము సహాయంగా 4 రోజుల నుంచి మా సొంత ప్రయత్నాలు మేము చేసామండి. అలాగే ప్రభుత్వం చేస్తుంది, చాలా చారిటబుల్ ట్రస్ట్స్ చేస్తున్నాయి, డెవలప్మెంట్స్ చేస్తున్నారు. చాలా మంది, ఎంతోమంది, ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేస్తూనే ఉన్నారండి. బట్ ఇంకా సహాయం కోరుకుంటుంది మన విజయవాడ. గొల్లపూడిలో కటకం ధర్మారావు గారి ఆధ్వర్యంలో 4 రోజుల నుంచి మేము అంతా ఈ ట్రస్ట్ ద్వారా మేము పనిచేస్తున్నాము. అలానే మీకు ఉన్నంతలో ఏ సహాయం చేసినా కానీ ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి రేపు వినాయక చవితి నిమజ్జనం చేసుకునే టైంలో కూడా మీరు ఖర్చు పెట్టుకునే దానిలో ఎంతో కొంత ఇలా సీఎం చారిటబుల్ ట్రస్ట్కి సహాయం చేయాలి.